పిగ్ ఫార్మింగ్ పార్ట్ 1లో మనము యుధిష్ఠిర్ గారు ఈ రంగంలో రావడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలతో పాటు ఆయన కొంత అనుభవాన్ని తెలియజేశారు. మిగతా విషయాలు ఏంటంటే ఈ ఈ పార్ట్లో ఆయన ఏ వయసు పిల్లల్ని కానీ పందులను కానీ తీసుకొచ్చాడు, ఏ వయసు వరకు పెంచాడు, ఆయన తెచ్చిన తర్వాత ఎన్నాళ్ళకి ఎదకట్టినాయి, ఎదకట్టిన తర్వాత ఎన్నాళ్ళకి ఈనాయి, ఈనినవి ఇన్ని రోజుల్లో ఆయనకి సేల్స్ చేశాడు, ఎంత లాభం వచ్చింది, అలాగే యుధిష్ఠిర్ గారి ఫోన్ నెంబరు, ఆయన వివరాలు కూడా మీకు ఈ వీడియోలో అందిస్తాను. 50 పందులతో స్టార్ట్ చేసామన్నారు కదా. 50 పందులు తెచ్చిన తర్వాత ఎన్ని రోజులకి మీ దగ్గరికి వచ్చిందా? తల్లి పందులు తెచ్చారు కదా డైరెక్ట్ కంటే రెడీ టు క్రాస్ తీసుకొచ్చామండి. అంటే క్రాస్ అయినవి, క్రాస్ అవ్వకపోయింది సార్, అవ్వకపోయినవి, రెడీ టు క్రాస్, అంటే క్రాసింగ్ కి దగ్గరికి వచ్చినవి మేము తీసుకొచ్చాము. అవి ఆ స్థాయిలో ఆడపంది రేట్ ఎంత పడింది, మగ పంది రేట్? సార్ అప్పుడు 70 నుండి 80 కేజీలు ఉన్న ఆడపంది ఒక్కొక్కటి మేము యూపీలో తీసుకొచ్చాము. ఒక్కొక్క పంది వచ్చి 16,000 పడింది సార్. 16,000, 14,000 నుండి 16,000 మధ్య. 80 కేజీల బరువు ఉన్నది. 80 కేజీల బరువు ఉంది. 16,000. ఇంకా అది క్రాసింగ్ కాలేదు, క్రాసింగ్ కాకపోయింది. ఓకే. సో విత్ ట్రాన్స్పోర్ట్ తోటి 16,000, 17,000 పడుతుంది మీకు చారా మాకు. ఓకే. సో అదేంటంటే కాస్ట్ ఎక్కువ అవుతుందంటే మనకు బ్రీడింగ్ క్వాలిటీ కావాలంటే సో నెక్స్ట్ లెవెల్ మనం పెంచేది కొంచెం హైజీనిక్ పెంచాలి. సో లార్జ్ స్కేల్ పెంచాలనుకుంటే ఒరిజినల్ బ్రీడ్ తీసుకుంటే మంచిదండి. ఒరిజినల్ బ్రీడ్, క్రాస్ బ్రీడ్ తీసుకొచ్చి మనకు వర్కౌట్ అవుతుంది. ఒరిజినల్ బ్రీడ్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది? మనకి సార్ మనకి ఆంధ్రాలో అయితే మాక్సిమం ఒరిజినల్ బ్రీడ్ ఎక్కడ లేదు. ఎక్కడ? ఆంధ్రాలో అయితే ఒరిజినల్ బ్రీడ్ ఎక్కడ లేదు. ఆంధ్రాలో ఒరిజినల్ బ్రీడ్ లేదు. ఏ బ్రీడ్ బ్రీడ్ ఏంటి? లార్జ్ వైట్ యార్క్షైర్ అండి. లార్జ్ వైట్ యార్క్షైర్, ఇది ఒరిజినల్ బ్రీడ్ కావాలి. ఈ ఒరిజినల్ బ్రీడ్ అనేది మనకి యూపీ, హర్యానా, పంజాబ్ అటు సైడ్ కన్ఫర్మ్ గా దొరుకుతుంది. ఓకే. సో మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక సైడ్ ఒరిజినల్ బ్రీడ్ లేదు, క్రాస్ వస్తుంది. 50 పందులు తెచ్చారు. అవును సార్. చారా 16,000 పడింది. ఒక మగ పంది కూడా అంతే పడిందా? 18,000 పడుతుంది. అది వెయిట్ ఎంత? అది వెయిట్ వచ్చి 100 కేజీ ఉంటుంది. 100 కేజీ. అది 18,000, 20,000, 25,000, 27,000 తీసుకొచ్చారు. ఓకే. క్వాలిటీ బట్టి మీరు తెచ్చారు, చేర్చారు. చేసిన తర్వాత ఎన్ని రోజులకు క్రాసింగ్ అయినవి? అవి మేము తీసుకొచ్చిన 15 డేస్కి క్రాస్ అయిపోయినాయి. 15 డేస్కి క్రాస్ అయిపోయిస్తాం. అక్కడికే 4 నెలలకి అది డెలివరీ అయిపోయింది. క్రాస్ అయిన తర్వాత క్రాసింగ్ నుంచి ఈనిన వరకు పంది అంతా ఎన్ని రోజులు తీసుకుంటుంది? 114 రోజులు అండి. 114 రోజులు దాని ప్రెగ్నెన్సీ టైం. 114 రోజులు అంటే సుమారుగా 4 మాసాలు. సుమారు 4 మాసాలు. 114 రోజుల్లో అది ప్రెగ్నెన్సీ కంప్లీట్ చేస్తుంది. అయితే మీరు తెచ్చిన తర్వాత 15 రోజుల క్రాసింగ్, సుమారు ఒక నెల రోజుల్లో అన్ని క్రాస్ అయి ఉంటాయి కదా, వెనక ముందు ఉంటాయి కదా. 1 మంత్ ప్లస్ ఇది ఈనడానికి మరొక 4 మాసాలు, 5 నెలలు. 5 నెలలు అయ్యేటప్పటికి మీకు పందులన్నీ ఈన్నాయి. సుమారుగా ఒక్కొక్కటి ఎన్ని పిల్లలు పెట్టింది? నాది తక్కువ సార్ 11 పిల్లలు లాస్ట్ అండి. తక్కువ 11 పిల్లలు. ఎక్కువలో అయితే కొన్ని 14 వరకు వెళ్ళాయండి, కొన్ని 13, కొన్ని లాస్ట్ 14. తెచ్చినవన్నీ కూడా అంటే ఒరిజినల్ బ్రీడ్ కి క్రాస్ బ్రీడ్ డిఫరెన్స్ అదే. అయితే ఒరిజినల్ బ్రీడ్ ఏమవుతుంది అంటే మినిమం 10, 11, 12 పిల్లలు ఫస్ట్ టైంకి. అది క్రాస్ బ్రీడ్ ఏమవుతుందంటే మనకి పిల్లలు తగ్గించేస్తుంది స్టార్టింగ్ లో. 8 పిగ్లెట్స్, 9 అలా కొన్ని 7 కూడా ఇస్తుంది. సెకండ్ టైం ఏం చేస్తాయంటే అది క్వాలిటీ బాగుంటే, మన ఫీడింగ్ బాగుంటే, సెకండ్ టైంకి మన లక్ బాగుంటే అది 12, 10, 11 అలాగే వస్తుంది. కానీ ఒరిజినల్ బ్రీడ్ ఏమవుతుందంటే స్టార్టింగ్ 10, 11 పిల్లలు ఇస్తుంది. సెకండ్ టైం కొంచెం పెంచుకుంటుంది, 12 కానీ 13 కానీ. మీరు ఈనింది 4 మాసాలకి ఈనాయి. అక్కడ నుంచి ఎన్ని రోజులు పెంచవలసి ఉంటుంది మనకి పిల్లలు? సార్ మనకి పిల్లలు వచ్చి మేము వీనింగ్ చేయడానికి 45 డేస్ చేసి వచ్చాము. సో ఏది ఈనిన తర్వాత తల్లి పంది ఈనిన తర్వాత తల్లి దగ్గర నుండి వేరు చేయడానికి 45 డేస్ అంటారు. 45 డేస్ దాన్ని ఏమంటారు? వీనింగ్ అంటారండి. వీనింగ్ అంటారు. వీనింగ్ అంటే తల్లి నుంచి వేరు చేయడం. 45 రోజుల్లో. ఓకే, నెల 15 రోజులు. సో అప్పుడు ఏం చేస్తే ఏమవుతుందంటే కొంతమంది 40 రోజులు చేస్తారు, కొంతమంది 2 months చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మదర్ అనేది సిక్ అయిపోతుంది. ఎందుకంటే వీనింగ్ అనేది వేరు చేయడం. ఓకే. సో ఈ టైం 45 డేస్ కి 2 months కి వీనింగ్ చేస్తే మదర్ అనేది సిక్ అయిపోతుంది, సన్నగా అయిపోతుంది. ఎందుకంటే మనకు పుట్టే 10 పిల్లలు, 12 పిల్లలు కంప్లీట్ గా మిల్క్ మీద డిపెండ్ ఉంటాయి కాబట్టి. సో మదర్ అనేది ఆల్మోస్ట్ ఫ్యాట్ కోల్పోయి సన్నగా అయిపోతుంది. సో మేమేం చేస్తామంటే డెలివరీ అయిన 1 month కి వీనింగ్ చేస్తాం. దాని తర్వాత మేమేం చేస్తామంటే దానికి క్రీప్ మిల్క్ అని, క్రీప్ ఫీడ్ అని ఒక 1 month లేకపోతే 1 month మాక్సిమం మేనేజ్. క్రీప్ మిల్క్ అంటే రెడీమేడ్ మిల్క్ ఉంటుందండి. అది పౌడర్ రూపంలో వస్తుందా? కలిపి పెట్టాలి. క్రీప్ మిల్క్ ఇంకా క్రీప్ ఫీడ్ అంటే చిన్నపిల్లలకి ఇచ్చే ఫీడ్. ఓకే. సో ఈ 2 ఫీడ్లు 1 month మెయింటైన్ చేస్తాం. దాని తర్వాత అవి మార్కెట్కి వెళ్తున్నాయి అంటే అప్పుడు కొంతమంది ఫార్మర్ ఏం చేస్తారంటే డైరెక్ట్ మార్కెట్ కటింగ్ పర్పస్ కోసం తీసుకెళ్తారు పిల్లలు. ఎన్ని రోజులకి? మినిమం 2 to 3 months.
3 monthsలో 3 months తీసుకెళ్ళిపోతారు. పుట్టిన పిల్ల 3 నెలలకు మార్కెట్కి రెడీ అయిపోద్దా? మార్కెట్ కంటే సార్ అవి పెంచుకొని అమ్ముకోవడానికి. ఎవరైనా పెంచుకోవడానికి ఇస్తే కటింగ్కి పనికి రావు. 3 నెలల తర్వాత మనం అవి ఎవరైనా పెంచుకునే ఫారం వాళ్ళకి ఇవ్వచ్చు. పిల్ల పుట్టిన తర్వాత 3 నెలలకి 90 days 2 నెలల పిల్లలు ఇచ్చేవచ్చు. అవి బాడీ వెయిట్ వచ్చి అప్రాక్సిమేట్లీ 20 నుండి 30 కేజీల మధ్యలో ఉంటాయి. అంటే 25 కేజీలు వస్తాయి. 25 కేజీలు వస్తాయి. 25 కేజీలు ఈజీగా వస్తాయి. ఓకే. సో అప్పుడైతే మనం పిల్లలు బయటకు అమ్ముకున్నా కూడా అవి హెల్దీగా ఉంటాయి. నెక్స్ట్ ఫార్మర్ వచ్చి ఎలాంటి ఫీడ్ వేసుకున్నా, హోటల్ వేస్ట్ చేసుకున్నా, డ్రై ఫీడ్ వేసుకున్నా అక్కడ అవి సస్టైన్ అయిపోతాయి. ఓకే. అయితే ఈ 3 నెలలు పిల్లలు ఇస్తారు కదా, అవి వెయిట్ రేట్ మీద ఇస్తారా, పీస్ రేట్ మీద ఇస్తారా? పీస్ రేట్ మీద ఇస్తాం సార్. సుమారుగా వచ్చి 5,000 నుండి 6,000 మధ్యలో ఉంటుందండి ఒక పీస్ వచ్చి. ఓకే. అదే మీరు కటింగ్ అమ్మాలనుకుంటే ఎన్నాళ్ళు పెంచాలి సార్? మనం పుట్టినప్పటి నుండి డ్రై ఫీడ్తో మెయింటైన్ చేస్తే 6 నెలలు అంటే 7 నెలలు పడుతుంది. 7 నెలలకి ఎంత వెయిట్ వస్తాయి? మినిమం యావరేజ్ వెయిట్ వచ్చి 97 కేజీలు 98 కేజీలు, అంటే అప్రాక్సిమేట్ 100 కేజీలు వేసుకో. 6 నెలలు 6 నెలలు అంటే 7 నెలలు 6 నుంచి 7 నెలలు 7 నెలల మధ్యలో ఆ స్థాయిలో వస్తాయి డ్రై ఫీడ్తో మెయింటైన్ చేస్తే. కంప్లీట్ డ్రై ఫీడ్ అయితే ఏది మనం రెడీమేడ్ ఫీడ్, మొక్కజొన్న, నూకలు, రైస్ పాలిష్, సోయా, ఆయిల్ కేక్స్, ఎలాంటి ఆయిల్ కేక్స్ అయినా పర్లేదు. సో ఇవన్నీ ఫీడ్ మిక్స్ చేసుకుంటే మనకి ఒక యావరేజ్గా బాడీ వెయిట్ వచ్చి 90 to 100 మధ్య వచ్చేస్తుంది 7 నెలలకి. అయితే మీరు ఏది నాగాలాండ్ వాళ్ళకో ఎవరికైనా ఇస్తారనుకోండి మీడియేటర్ ద్వారా, కిలో ఏ రేట్లు వెళ్తాయి? సో అక్కడ కిలో వచ్చి రేట్స్ ఒక రోజు 190 ఉంటుంది, 220 ఉంటుంది, 240 ఉంటుంది, 260 ఉంటుంది. కంప్లీట్గా అయితే 200 అబవ్ ఉంటుంది. నాగాలాండ్ కానీ అస్సాం కానీ ఎక్కడైనా కూడా 200 అబవ్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అనేది మరి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మనకు చాలా ఎక్కువ పడిపోతుంది. సో అది మేనేజ్ చేసుకుని చాలా కష్టం అండి, ఎందుకంటే ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటుంది. మరి అలాగే మరి సో ట్రాన్స్పోర్ట్ అంటే ట్రేడర్లు ఉంటారు కదండి. సో ట్రేడర్కి ఇచ్చేటప్పుడు 200 దాని లోపల అడుగుతాడా? 200 లోపలికి వెళ్తారు సార్. మన దగ్గర తీసుకెళ్తే 120, 120, 125 తీసుకెళ్తాం. 1 కేజీ 200 లైవ్ వెయిట్ మామూలు మార్కెట్లో ఫోర్క్ మీటే 200 దొరుకుతుందేమో. అది నాటి పంది సార్, అది నాటి పంది వచ్చి 200 రూపాయలు. మామూలుది అయితే సేమ పంది అయితే మనకు వైజాగ్లో కానీ విజయవాడ కానీ 300, 400 నడుస్తుంది. 3 నుంచి 400 నడుస్తుంది. అదే అస్సాం సైడ్ అయితే 500, 600 నడుస్తుంది. సో మనకి అక్కడ మన ఆంధ్రాలో మాత్రం తినేది తక్కువ. సో దాన్ని బట్టి మన దగ్గర ఇప్పుడు మా దగ్గర వేసుకున్నా కూడా 300 కొంటే ఎవరు కొంటారు, మ్యాక్సిమం 200, 250 అయితే తీసుకెళ్తారు తప్ప. సో జనాలకి అయితే అవేర్నెస్ కల్పించారు. సో కొత్తగా ఫార్మ్స్ వచ్చే వాళ్ళకి వస్తే ఇలాంటి అవేర్నెస్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు వీటికి మేత ఏ విధంగా వేయాలి, అలాగే హోటల్ నుంచి వచ్చే వేస్ట్ని ఏ విధంగా వాడాలి, అలాగే డ్రై ఫీడ్ కొనుగోలు చేసిన ఫీడ్ని ఎంత మోతాదులో వాడాలి, ఒకవేళ డ్రై ఫీడ్ కానీ కంప్లీట్గా పెంచితే ఒక యానిమల్ దాన్ని కటింగ్కి వచ్చేటప్పటికి సేల్స్కి వచ్చేటప్పటికి అంటే 6 months వరకు దానికి ఎంత ఫీడ్ తీసుకుంటుంది, ఆ ఫీడ్ ఖరీదు ఎంత అవుతుంది, అది ఎంత వెయిట్ పెరుగుతుంది, ఏ విధంగా మేపచ్చు, ఎన్ని రకాలుగా మేపచ్చు అనే విషయాలు ఇప్పుడు యుధిష్ఠిర్ గారి కాడ మనం తెలుసుకున్నాం. ఫీడ్ని 2 రకాలుగా ఇస్తారు, ఒకటి హోటల్ వేస్ట్ అయితే ఇంకోటి డ్రై ఫీడ్ రూపంలో ఇస్తారు. యుధిష్ఠిర్ గారు ఇంకో విషయం, ఇప్పుడు ఒక 6 నెలలు ఒక జీవిని ఒక పందిని పెంచాలంటే ఎంత ఫీడ్ అవసరం పడుతుంది? సార్ డ్రై ఫీడ్ అయితే మేము మెయింటైన్ చేసుకుంటే డైలీ అంటే యావరేజ్గా చిన్నప్పుడైతే 1/2 కేజీ ఉంటుంది, మీడియంకి వస్తే 2 కేజీలు ఉంటుంది, లాస్ట్ వచ్చి 3 కేజీలు ఉంటుంది. అంటే యావరేజ్ రోజుకి ఒక రోజుకి స్టార్టింగ్లో 500 గ్రాములు ఉంటుంది. 500 గ్రాములు ఎన్నాళ్ళ వరకు, నెల వరకు? అది అంటే స్టార్టింగ్ 2 months అనేది ఓన్లీ మిల్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో 2 months తర్వాత నుండి అదే 2 to 3 months అంటే 2 నెలల నుండి 3 నెలల వరకు క్రీ ఫీడ్ వాడతాం. అది డైలీ 1/2 కేజీ ఇస్తాం. సో 3 నెలల, 4 నెలల, 5 నెలలు మాత్రం డైలీ 2 కేజీ ఇస్తాం. సో 5, 6, 7 ఈ 3 నెలలు మాత్రం డైలీ 2 to 3 బాడీ వెయిట్ బాగా పెరుగుతుంది కాబట్టి సో 3 కేజీలు ఇస్తూ ఉంటాం. సో దానికి యావరేజ్గా వెయిట్ మన ఫీడ్ వెయిట్ వచ్చేసి 240 కేజీలు అవుతుందండి. 240 కేజీలు ఫీడ్ దాని లైఫ్లో 6 monthsలో ఒక జీవి తీసుకుంటుంది. 240 కేజీలు. 1 కిలో ఫీడ్ ఎంత అండి సార్? మేము పెట్టే ఫీడ్ వచ్చి లో కాస్ట్ వచ్చి 14 రూపాయలు పడుతుంది అన్నమాట. 1 కేజీ ఒక కేజీ వచ్చి. ఓకే. సో మాకు యావరేజ్ చేసుకున్నా కూడా 4,000 రూపాయలు 50 రూపాయలు పడుతుంది మాకు. 4,000 పడుతుంది యావరేజ్గా. 4,000 100-200 ఇటు అటు ఉంటుంది. 4,000 4,500 4,050 రూపాయలు అండి. 4,050 రూపాయలు 4,000 వేసుకుందాం. ఒక పంది 6 నెలల్లో తినే ఆహారం 4,000 రూపాయల ఆహారం తింటుంది. అది మనకి ఒక 80 కేజీలే అనుకుందాం. యావరేజ్ 80 కేజీలు అయితే 80-200 వస్తుందా? 80 అంటే 200 రా చెప్పలేదు సార్. 120 అండి మన దగ్గర. 120 అయ్యా మన దగ్గర. 120 లైవ్ వచ్చి మన దగ్గర 120 సార్. 120 × 80 కేజీస్ అంటే పోనీ 100 వేసినా 8,000.
8,000. 100 డేస్ 8,000, 4,000 మైనస్ పోతే సో దానికి మెయింటెనెన్స్ కానీ ఒక ఇంకో 4,000. అయితే ఇంకా అందులో 4,000 ఇంకోటి ఉంది. ఆ పండి ధర ఉంది కదా, అవునండి, పిల్ల ధర. అవునండి, పిల్ల ధర కలాలి అందులో. పిల్ల ధర కలాలంటే సార్ మనం ఓన్ బ్రీడ్ చేసుకుంటాం కాబట్టి ఆ పిల్ల ధర మనకు ప్లస్. అదే కొనుక్కునే వాళ్ళకి అది వర్కౌట్ అవుతుంది. అవును, మా ధర అంటే ఒకటండి డ్రై ఫీడ్తో మెయింటైన్ చేస్తే మాత్రం కటింగ్ పర్పస్ వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేస్తాం, ఏదైతే మనం బ్రీడింగ్ పర్పస్ పెంచుకొని బ్రీడర్స్ డెవలప్ చేసుకొని బ్రీడింగ్ నుండి మనం పిక్లర్స్ డెవలప్ చేసుకొని వాటికి కటింగ్ పర్పస్ చేసుకొని వాటికి హోటల్లో వేస్టేజ్ పెడితే మనకి కిలో వచ్చి మనకి 15 రూపాయలు డ్రై ఫీడ్. అదే హోటల్ వేస్ట్ అయితే మనకి 3 రూపీస్ 4 రూపీస్ అలా పడుతుంది. సో మనకి ఫుడ్ అనేది ఎక్కువ వేసుకున్నా మనకి అంత ఇబ్బంది ఉండదు, ఎందుకంటే డైలీ 2 వేస్ట్ అంటారు. సో మనకి అది యావరేజ్ డైలీ 10 రూపీస్ ఖర్చు అవుతుంది. సో మనకి డ్రై ఫీడ్ అయితే 4,000 అయితే హోటల్ వేస్ట్ అయితే మనకి 1,500 2,000 తేలిపోతుంది. మనం దేనికోసం పెంచుతున్నామో దాన్ని బట్టి ఫీడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి పిల్లల్ని డెవలప్ చేయాలి, పామ్ని పిల్లల్ని అమ్మాలి అనుకుంటే డ్రై ఫీడ్ అంటే కంపెనీ ఫీడ్ని వాడాలి. అలా కాకుండా కటింగ్ పర్పస్ మనము పెంచాలనుకునేటప్పుడు హోటల్ వేస్ట్ అలాంటి వాటిని వాడితేనే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో పందుల్లో ఉన్న జాతులు, అది ఈనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిన్నపిల్లలకి ఎటువంటి మెడిసిన్ ఇవ్వాలి, ఎలాంటి మిల్క్ ఇవ్వాలి, ఎన్ని రోజుల్లో దాన్ని తల్లి నుండి వేరు చేయాలి, ఆ వివరాలన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.